యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక అరుదైన రికార్డ్ స్థాపించారు. ఒక హిస్టరీ సృష్టించారు. 8వ సారి కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా ఆవిడ బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు ఇండియాకి ఫినాన్స్ మినిస్టర్గా. ఆవిడ చాలా సవాళ్ళని చూశారు. పోస్ట్ కోవిడ్ రికవరీ కావచ్చు, కోవిడ్ టైంలో కష్టాలు కావచ్చు, ఆ తర్వాత ఇండియన్ రూపీ డిప్రిసియేషన్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యలో రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, రకరకాలు చూశారనమాట. ముఖ్యంగా ఈసారి ఎకనమిక్ గ్రోత్ అనేది చాలా స్లో డౌన్ అయింది ప్రపంచంలో. అంటే ఇంటర్నేషనల్గా ఇష్యూస్ లేదా డొమెస్టిక్ ఇష్యూస్ అన్నీ కలిపి ఎకనమిక్ స్లో డౌన్ అనేది మనం చూడొచ్చు. 4-year లోలో ఉందంట. దాదాపు ఫినాన్షియల్ ఇయర్ 2025-2026కి 6.4 ఆ విధంగా ఉండొచ్చు. అంటే లోయెస్ట్ గ్రోత్ రేట్ ఆఫ్టర్ కోవిడ్ అనమాట. కోవిడ్ తర్వాత లాస్ట్ 4 yearsలో ఇదే లోయెస్ట్ గ్రోత్ రేట్ అనమాట. తర్వాత రూపాయి డౌన్ఫాల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపీ డిప్రిసియేట్ అవుతుంది. ఈ రోజున చూస్తే కనుక పర్ డాలర్కి 86 రూపీస్ అనమాట. వాల్యూ రోజు రోజుకి పడిపోతుంది. ఇన్ని అంశాల మధ్య జీడిపి గ్రోత్ పెంచడం, ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడం, ఇవన్నీ కూడా కత్తి మీద సామే అనమాట. ఇంతకుముందు మనం గమనిస్తే చిదంబరం గారు, ప్రణబ్ ముఖర్జీ వీళ్ళందరూ కూడా 9 times 8 times బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డ్ 8 సార్లు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఫినాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు కీర్తి గడించారు. ఇప్పుడు మనం బడ్జెట్ ప్రజెంటేషన్ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఫస్ట్ ఎవర్ యూనియన్ బడ్జెట్ అనేది మొదటిసారి ప్రవేశపెట్టింది నవంబర్ 26, 1947. అప్పట్లోని ఫస్ట్ ఫినాన్స్ మినిస్టర్ షణ్ముఖం చెట్టి గారు ప్రవేశపెట్టారనమాట. తర్వాత ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు అనమాట. ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంట. ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి కింద ఫినాన్స్ మినిస్టర్గా, లాల్ బహదూర్ శాస్త్రి గారి కింద ఫినాన్స్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన 10 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు మొత్తం కలిపి. మొరార్జీ దేశాయ్ గారి తర్వాత ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది పి చిదంబరం గారు. ఆయన 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు కంటిన్యూస్గా. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది అనమాట. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ అని అర్థం. బడ్జెట్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112లో ఉంది. 2015 నుంచి కూడా మనం బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడుతున్నాం. అంతకుముందు ఫిబ్రవరి లాస్ట్లో పెట్టేవాళ్ళు అనమాట. అడ్వాన్సింగ్ ద బడ్జెట్ అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బడ్జెట్ ఎక్కువగా డిలే కాకుండా మార్చ్ 31 తర్వాత అతి తొందరగా బడ్జెట్ అమౌంట్ డిస్పర్స్ అయ్యేందుకు ఇప్పుడు అడ్వాన్సింగ్ ద బడ్జెట్ అని తీసుకొచ్చి ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.